హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు చక్కెర, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ని తీసుకోండి, మిఠాయి రంగు, కొంచెం నెయ్యి కూడా అవసరం అవుతుంది. ఈ ఫుడ్ కలర్లో 1 స్పూన్ వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇందులో జీడిపప్పును వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వేగింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి 2.5 కప్పుల నీళ్లు వేయాలి. నీళ్లు మరిగేటప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను ఈ నీళ్ళల్లో వేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపండి. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు చక్కెర వేస్తున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకొక 1/2 కప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది. చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలపండి. ఇదంతా బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఫుడ్ కలర్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఫుడ్ కలర్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే రవ్వ కేసరి తయారైపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.